నిన్న జరిగిన సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో 5 మ్యాజికల్ మూమెంట్స్ చెప్తాను వినండి. మొదటిది నితీష్ రాణా ఇన్నింగ్స్. ఆర్ఆర్ ప్లేయర్ నితీష్ రాణా 36 బంతుల్లో 81 పరుగులు కొట్టాడు. బౌండరీలతో సిక్స్లతో అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్ ఆర్ఆర్ స్కోర్ 182కు వెళ్ళడానికి మేజర్ కారణం. రెండవది ఆర్ఆర్ బౌలర్ వనిందు హజరంగా తన స్పిన్ తో సిఎస్కే బ్యాటింగ్ ను చిత్తు చేశాడు. మొత్తం 4 వికెట్లు తీయడంతో సిఎస్కే స్కోర్ నెమ్మదిగా తగ్గిపోయింది. మూడవది ధోని లాస్ట్ ఓవర్. సిఎస్కే చేసింగ్ లో చివరి ఓవర్లో ధోని బ్యాటింగ్ లో ఉన్నాడు. 18 పరుగులు కావాలి. మొదటి 2 బంతుల్లో 2-4 కొట్టాడు. కానీ 4వ బంతికి అవుట్ అయ్యాడు. ఇదే మ్యాచ్ కి మలుపు. నాలుగవది జేమీ ఓవర్టన్ చివరి ఫైట్. సిఎస్కే చివరి ఓవర్లో 17 పరుగులు కావాల్సి వచ్చింది. జేమీ ఓవర్టన్ సందీప్ శర్మ బౌలింగ్ లో ఒక 6 కొట్టాడు. కానీ మిగతా బంతుల్లో స్కోర్ చేయలేక సిఎస్కే 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఐదవది సందీప్ శర్మ అదిరిపోయే ఓవర్. ఆర్ఆర్ బౌలర్ సందీప్ శర్మ కూల్ గా బౌలింగ్ చేసి సిఎస్కే బ్యాట్స్మెన్లను కట్టడి చేశాడు. అతని మ్యాజిక్ బౌలింగ్ తో ఆర్ఆర్ 6 పరుగుల తేడాతో గెలిచింది. నా వరకు నిన్నటి మ్యాచ్ లో జరిగిన 5 మ్యాజికల్ మూమెంట్స్ ఇవే. మీకు ఇంకా ఏదైనా మ్యాజికల్ మూమెంట్ అనిపించి ఉంటే కామెంట్ సెక్షన్ లో రాయండి.